మామూలుగా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎక్కడైనా కూడా ఇన్వెస్టర్స్ మీట్ జరుగుతున్నా రాష్ట్రాలు కేంద్రాలు ఆ ప్రభుత్వ ప్రతినిధులు వెళ్లి ప్రభుత్వ అధినేతలకు ఒకసారి వెళ్లి ఆ పెట్టుబడులు ఆకర్షించడానికి జరిగేటువంటి ప్రక్రియ ఎక్కడైనా మామూలుగా జరుగుతూ ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ముఖ్యంగా ఈ 2014-19 వరకు 14 నుంచి 19 వరకు అదేవిధంగా ఇప్పుడు జరిగేటువంటి ఈ యొక్క దావోస్ ఉంది కదా, దావోస్ లో జరిగేటువంటి ఇన్వెస్టర్ల సమిట్ కి రాష్ట్రం నుంచి 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు వరుసగా 4 ఏళ్లు, తర్వాత వారి పుత్రుడు లోకేష్ ఒకసారి 5 సార్లు వరుసగా వెళ్లారు. వెళ్లడంలో తప్పులేదు, ఎవరైనా వెళ్తా ఉంటారు, పెట్టుబడులు కావాలనుకుంటారు. కానీ ఇక్కడ ఈ ఎల్లో మీడియా ముఖ్యంగా ఈనాడు పత్రిక ఇవన్నీ చూస్తే ఆ యొక్క పచ్చ పత్రికలు పచ్చ టీవీలు బాహుబలి 2, బాహుబలి 1, పుష్ప 2 దాంట్లకు మించిన హైప్ చేసుకుంటూ, అంటే ఆ మూవీలో కూడా అంత ఉండదు సీన్, ఎలివేషన్స్. ఆహా చంద్రబాబు గారు అడుగు పెడుతున్నారు, ప్రపంచంలో ఉండే ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చేశారు, పెట్టుబడులు పెట్టారు, ఉద్యోగాలు ఇచ్చారు, అయిపోయిందంతా అనేటువంటి రీతిలో వాళ్ళ యొక్క ఎలివేషన్ చూస్తే ఆహా ఆ పత్రికల ఎలివేషన్స్ నిజంగా పాపం కొంతమంది అమాయక ప్రజలు ఆ పేపర్ చదివే వాళ్ళు నిజమే అనుకోవచ్చు. కానీ కొన్ని చెప్దాం. ఈ రోజు వెళ్లారు కదా, దీని గురించి ఇప్పుడు వెళ్ళిన దాని గురించి మాట్లాడే ముందు ఆ 2014-19లో వరుసగా 5 ఏళ్ళు వెళ్లారు కదా, 5 ఏళ్ళు వెళ్ళినప్పుడు ఏం చెప్పారు? 2014-19లో కొన్ని నేను ఎక్కువ చెప్పను, ఎందుకంటే ఇది ప్రెస్ మీట్ కాబట్టి కంపెనీలన్నీ చెప్తే కనుక దాదాపు ఒక 20-30 A3 సైజ్ పేపర్లో రాసుకున్నా కూడా ప్లేస్ సరిపోదు. 2014-19లో ఏం చెప్పారంటే దావోస్ చంద్రబాబు పర్యటించి మైక్రోసాఫ్ట్ స్టాండర్డ్ అంట ఫౌండర్ బిల్ గేట్స్ కలిశారు, రాజాలతో సమావేశమయ్యారు. విశాఖపట్నంలో మైక్రోసాఫ్ట్ వస్తా ఉంది, విప్రో డేటా సెంటర్లు వస్తున్నాయి, భారీ హార్డ్వేర్ పరిశ్రమలు అన్ని కూడా విదేశాలు వచ్చాయన్నారు. మరి ఎక్కడున్నాయో తెలియదు. తర్వాత 2016లో మియర్ బర్గర్ అంట, విస్లోమ్ అంట, తర్వాత 2000 కోట్లతో గెజ్జి టెక్స్టైల్ మెకా టెక్స్టైల్ పార్క్ అంట, అండాని గ్లోబల్ గోల్డ్ రిఫైనరీ ప్లేస్ అంట. ఇవన్నీ కూడా ఎన్ని చదువుతా పోతే పోదు, కొన్ని ఆ క్లిప్పింగ్స్ కూడా చూద్దాం. ఇవన్నీ చెప్పింది ఏంటంటే ఎల్లో మీడియా ఆ రోజులో ఆ కథనాలు ఎలా ప్రచురించాయి, ఆ ఎలివేషన్స్, ఆ కథ ఒక్కసారి ఆ పచ్చ పత్రికల్లో చూద్దాం. ఈనాడు పత్రిక, ఆంధ్రజ్యోతి పత్రికల్లో ఏమున్నాయి ఏంటి అనేటువంటిది ఒక్కసారి అప్లై చేయ శివ. ఆంధ్రాకు అలీబాబా అంట, డేటా సెంటర్ సంబంధించింది ఆంధ్రాకు వచ్చేసిందంట. ఆ అలీబాబా మరి నేనైతే చూడలే, ఆ అలీబాబా ఎక్కడున్నాడో ఏమో మరి. కానీ అలీబాబా అరడజన్ దొంగలు మాత్రము రాష్ట్రంలో తిరుగుతున్నారు. ఈ అలీబాబా మరి ఎక్కడున్నారో ఎవరో తెలియదు. వాళ్ళు ఈనాడు పత్రిక ఆంధ్రాకు అలీబాబా అంట, రాష్ట్రంలో డేటా సెంటర్ ఏర్పాటంట, ఇదంతా కూడా అన్నారు. ఎక్కడున్నారో అలీబాబా ఒక్కసారి వాళ్ళే ఈనాడు పత్రిక రేపు పత్రికలు వేస్తే తెలుస్తుంది. నెక్స్ట్ దానికి సంబంధించినట్టు అంతా కూడాను ఆహా అయిపోయినాయి. ఆ మ్యాటర్ లోపల చదివితే ఎలివేషన్స్, ఆ కార్ఖానా చూస్తే కనుక ఒక రేంజ్ లో. రెండవ నెక్స్ట్ హై స్పీడ్ల రైళ్ల కర్మాగారం అంట, స్విస్ కంపెనీ స్టార్టెడ్ రైల్ అంట, విశాఖపట్నంలో హై స్పీడ్ రైలు నిర్మాణం చేపడుతుందంట, భారీ కర్మాగారం అంట. మరి ఎక్కడుందో ఆ హై స్పీడ్ రైళ్లు, ఆ బుల్లెట్ ట్రైన్స్ ఎక్కడ తిరుగుతున్నాయో మరి విశాఖపట్నంలో తిరుగుతున్నాయా, అమరావతిలో తిరుగుతున్నాయా, నారావారిపల్లిలో తిరుగుతున్నాయా, లేకపోతే కుప్పంలో రైళ్లు ఏమైనా తిరుగుతున్నాయో, కర్మాగారాలు ఎక్కడుండేది ఆ ఈనాడు పత్రిక ఆంధ్రజ్యోతి రేపు ప్రచురిస్తే బాగుంటది. తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఎయిర్ బస్ అంట, ఎయిర్ బస్ C-29 విమాన ఉత్పత్తి కారాగారాలంట వస్తుందంట. మరి ఎయిర్ బస్ ఎయిర్ లో ఉందో కిందకి దిగిందో, ఆ విమానాల కర్మాగారాలు ఎక్కడున్నాయో, ఏ దేశానికి ఎక్స్పోర్ట్ చేస్తున్నారో, లేకపోతే ఈ విమానాలు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో, C-295 విమానాలంట. మరి ఎక్కడ తిరుగుతున్నాయో ఒక్కసారి ఆ ఈనాడు పత్రిక ఆంధ్రజ్యోతి రేపు వేస్తే సంతోషిస్తాం. నెక్స్ట్ తర్వాత
15 నుంచి 20 బిలియన్ డాలర్లంట. ఆ కుమియమి ప్రతిపాదన అంట చైనా కంపెనీకి మెకన్సీ డైరెక్టర్ చెప్పాడంట. మరి ఈ 15 నుంచి 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు మరి ఎక్కడున్నాయో, ఏమేమి పెట్టుబడి పెట్టారో ఒక్కసారి ఈ పత్రిక వాళ్ళు చూపిస్తే, ఆ రోజు చంద్రబాబే కదా అయిపోయిందని చెప్పి మీరే చెప్పారు కదా, ఎక్కడున్నాయో తెలుస్తుంది. రాష్ట్రానికి సౌదీ అరామ్కో అంట రిఫైనరీ యూనిట్ అంట, ఆ సౌదీ అరామ్కో వచ్చేసిందంట. మచిలీపట్నము, కాకినాడలో రిఫైనరీ ఏర్పాటు చేస్తున్నారు అని అన్నారు. సౌదీ అరామ్కో రిఫైనరీ. మరి ఆ రిఫైనరీ సంస్థ ఎక్కడుందో, ఎంత ఉత్పత్తి చేసిందో, ఆ రిఫైనరీ ఆయిల్ ఏ దేశాలకు ఉత్పత్తి చేసి ఎగుమతి చేస్తున్నాయా, స్వదేశానికి వాడుతున్నారా, అసలు ఆ అరామ్కో, సౌదీ అరామ్కో అనేటువంటి ఆ కంపెనీ ఎక్కడ పెట్టుబడి పెట్టింది? ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో ఉందా, కృష్ణపట్నమా, ఏదో ఒక్కసారి చెప్తే తెలుస్తుంది. ఇక్కడ ఏపీ పైనీర్ అంట 5,000 కోట్లతో పెట్టుబడి అంట. ఆ ఏపీ పైనీర్ ఎక్కడుందో మరి. అందులో ఒక్కసారి చూడండి, కింద ముఖ్యమంత్రి గారి పర్యటన మొదలైందంట. మొదలైతానే స్విట్జర్లాండ్ అడుగు పెట్టగానే అంట, మరి అమ్మ ఇంకా అడుగు పెట్టలేదంట పాపం వాళ్ళు. ఇంకా ఎయిర్పోర్ట్ లో ఉంటే మరి ఆ ఫ్లైట్ దగ్గరికి పరిగెత్తా వచ్చి ప్రతినిధులు ఎవరు సంతకం పెట్టించుకున్నారో తెలియదు. అడుగు పెట్టగానే 5,000 కోట్లతో స్విట్జర్లాండ్ కంపెనీ 5,000 కోట్ల పెట్టుబడులు సంతకాలు పెట్టుకుందంట. పెట్టుబడులు వచ్చేసాయంట. పాపము అడుగు పెట్టగానే. రేపు ఒక్కసారి ఈ పైనీర్ సంస్థ ఎక్కడుందో ఈ పత్రికలో, ఎల్లో మీడియానో, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక్కసారి చెప్తే రాష్ట్ర ప్రజలు తెలుసుకుంటారు. నెక్స్ట్ అది ఈ హైబ్రిడ్ క్లౌడ్ అంట. మైక్రోసాఫ్ట్ అధినేత మన సత్య నాదెళ్ల గారు ఉన్నారు కదా, ఆయన వచ్చి కలిశారట. హైబ్రిడ్ క్లౌడ్ అనేటువంటిది మొత్తం అక్కడ పెడుతున్నారంట. ఈ గవర్నెన్స్, సెక్యూరిటీపై అంతా కూడా చర్చలు జరిగారట. వచ్చి పెట్టారంట. మరి ఆ మైక్రోసాఫ్ట్ సంస్థ ఎక్కడన్నా, నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కనిపించలేదే. మైక్రోసాఫ్ట్ సంస్థ ఏమన్నా మనకు తెలియకుండా ఏమన్నా కార్యకలాపాలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కొనసాగిస్తుందా? ఆ మైక్రోసాఫ్ట్ సంస్థ సంబంధించినటువంటి ఆ వివరాలు కూడా ఒక్కసారి ఎల్లో మీడియా ప్రచురిస్తే కొంచెం తెలుసుకుంటాం. నెక్స్ట్ 15,000 కోట్లు అంట. 15,000 కోట్లతో ఇది 4 రోజుల్లో 40 కంపెనీలతో అంట. ఎన్ని వచ్చేసాయంట వాళ్ళకి పత్రికలో. ఇది హ్యాపీగా ఏపీకంట. ఈ ఎలివేషన్ చూడండి ఎలా ఉందంటే, ముఖ్యమంత్రులందరూ కూడా అన్ని రాష్ట్రాల సీఎంలు ఫోన్ చేస్తున్నారంట. ఆంధ్రాకి ఎందుకు వెళ్తున్నావు అని. మరి అప్పుడు నాకు తెలిసి 2015లో ఆయన మోదీ గారు కూడా రెఫరెన్స్ ఏమన్నా ఇప్పించలేకపోయినారేమో ఆ గుజరాత్ కూడా. ఆ గుజరాత్ సీఎం కూడా ఫోన్ చేసి ఉంటారు. అన్ని రాష్ట్రాల సీఎంలు ఫోన్ చేసేసి వాళ్ళకి ఎందుకు వెళ్తున్నావు ఆంధ్రాకే, మా దగ్గరికి రండి అన్నారంట. హ్యాపీగా ఏపీకంట. ఆ డేటా సెంటర్ సంబంధించింది ఎప్పుడొచ్చింది, ఏంటి అనేటువంటి వివరాలు అందరికీ కూడా తెలుసు. దానికి సంబంధించింది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెట్టుబడి అనేటువంటిది రియలైజ్ అయిపోయి పెట్టుబడులు వచ్చాయి. తర్వాత ఇంకొకటి, త్వరలో హీరో హోండాకి శంకుస్థాపన అంట. ఎప్పుడిది? వాళ్ళు ప్రచురించిన 2016లో ఈనాడు పత్రిక 22 జనవరి 2016లో శంకుస్థాపన అంట. మరి హీరో హోండా శంకుస్థాపన చేసి బైకులో, మరి హీరోలో అన్ని తయారయ్యేసి మరి ఏ కంట్రీకి ఎక్స్పోర్ట్ అవుతున్నాయో, ఇక్కడ ఎక్కడెక్కడ ఆ ఫ్యాక్టరీలు ఉన్నాయో, హీరో హోండా ఫ్యాక్టరీలు ఒక్కసారి చూస్తే రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకుంటాం కదా. ప్రకాశం జిల్లాకు జిందాల్ అంట. జిందాల్ స్టీల్ అనేటువంటిది ప్రకాశం జిల్లాకంట. నాకు తెలిసి ప్రకాశం జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏం లేదే. మరి జిందాల్ వచ్చేసినట్టు అంతా కూడా చంద్రబాబు అనుకుంటే అహో అంటే అయిపోయినట్టు అన్నారు కదా. ఈ జిందాల్ ఫ్యాక్టరీ ఎక్కడున్నాయా? ఆ జిందాల్ ప్లాంట్ అనేటువంటిది పెట్టారా ప్రకాశం జిల్లాలో? ఇదే పచ్చపత్రికలు రాయాలి. ఒక్కగానొక్క కడప జిల్లాలో ఆ జిందాల్ ప్లాంట్ వస్తే ఆ జిందాల్ని కూడాను జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పించి మెప్పించేసి కడపలో స్టీల్ ప్లాంట్కి జిందాల్తో అగ్రిమెంట్ అయ్యి వాళ్ళు వర్కులు మొదలు పెడతా ఉంటే వీళ్ళు ఈరోజు జత్వానా బత్వానా ఏమన్నా తీసుకొని వచ్చేసేసి అది చూపించేసి ఇలా బెదిరించేసి పారిపోయే విధంగా చేస్తున్నారు వచ్చిన పెట్టుబడులను కూడాను. మరి ఇవన్నీ కూడా మచ్చుతులకలే. నేను చెప్పినట్టు ఆ పత్రికలన్నీ కూడా నాకు పేపర్ కటింగ్స్ అని ఒక్కసారి చూస్తే మనకు అర్థమవుతుంది ఎన్ని కంపెనీలు వాళ్ళు పెట్టారు, ఎంత వచ్చాయి, ఏంటి వాళ్ళ ఎలివేషన్స్. అబ్బబ్బా మామూలుగా లేదు ఎలివేషన్స్. ఇప్పుడు దానికి తోడు జీవోలు ఇచ్చి
ఇంగ్లీష్ ఛానళ్లకి, తెలుగు ఛానళ్లకి జీవోలు ఇచ్చేసేసి ఒక్కొక్క దానికి 74,34,40,000, ఒకరికి 61,50,240, దాదాపు కోట్లాది రూపాయలు ఛానళ్లకి ఇచ్చి భజన చేయడానికి. ఇదో ఇట్లా ఆహా వచ్చేసాయి, అడుగు పెట్టగానే వచ్చేసాయి. వాళ్ళు బాత్రూంలో ఉన్నా కూడా పరిగెత్తాలేసి సార్ సంతకాలు పెట్టండి మీ రాష్ట్రంలో వస్తాయని చెప్పి అలా ఉంది చంద్రబాబు మహిమని చెప్పడానికి, ఊదరగొట్టడానికి కోట్లాది రూపాయలు టీవీ ఛానళ్లకు అఫీషియల్ గా జీవోలు ఇచ్చి తీసుకెళ్లి వారి చేత దండోరాయించడానికి, భజన చేయించుకోవడానికి ఈ రాష్ట్రంలో అంతా కూడాను ఆహా అని. నిన్న ఎవరో అమిత్ షా గారు కూడా చెప్తారనేసి ఈరోజు పత్రికలు చూశాము. 3 లక్షల కోట్ల రూపాయలు కేంద్రం సాయం చేసిందంట రాష్ట్రానికి. కేంద్రం 3 లక్షలు సాయం చేసింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమో 1,27,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. మొత్తానికి 4,27,000 కోట్లు ఏమైనట్టు? 4,27,000 కోట్లు ఏమైనట్టని ఇంకోటి ఉదాహరణ చెప్తాను. ఇన్ని బృందాలుగా ఇన్నిసార్లు వెళ్లారు కదా, ఇన్ని భజన చేశారు కదా. 2019, 2024 మధ్యలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకే ఒక్క సంవత్సరము 2022లో దావోస్ పర్యటనకి అధికారులతో తీసుకెళ్లేసి ఏ హంగామా లేదే, ఏ భజన లేదే, ఏ దండోరా లేదే. క్లియర్ కట్ గా అక్కడ ఏదైతే అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో, ఆ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ లో ఇన్వెస్ట్ చేయడము, ఉత్పత్తిని కూడా ప్రారంభించాయి. ఉదాహరణ చెప్తాను. టెక్ మహేంద్ర సిఇఓ సిపి గురునాథ్తో జస్టిస్ జగన్మోహన్ రెడ్డి గారు భేటీ అయ్యారు. భేటీ అయ్యేసి ఇక్కడ ఇథనాల్ ప్లాంట్ అనే దానికి సంబంధించినటువంటిది డిస్కషన్ వస్తే ఇమ్మీడియట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానించడము, ఆ ఎంఓయూ చేసుకోవడము, రాజమండ్రిలో స్థలం కేటాయించడము, 200 కోట్ల రూపాయలతో ఆ యూనిట్ స్థాపించి ఉత్పత్తి కూడా ప్రారంభం అనేటువంటిది అయింది. తర్వాత అదానీ గ్రూప్ గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ కు 60,000 కోట్లతో ఎంఓయూలు చేసుకోవడము, ల్యాండ్ కూడాను ఆ పర్మిషన్ లో అప్లై చేసుకోవడము, పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా 37,000 కోట్లతో గ్రీన్కో సంస్థతో ఒప్పందాలు కుదరడము, ఆ గ్రీన్కో సంస్థకి ఓర్వకల్ కర్నూలు జిల్లాలో ఆ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేయడమే కాకుండా పూర్తిగా అవుట్పుట్ కూడా బయటికి రావడం, ప్రొడక్షన్ కూడా మీ కూటమి యొక్క మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెళ్లేసి అదే గ్రీన్కో ప్రాజెక్టుని ఉత్పత్తి ప్రారంభించారు. అద్భుతంగా ఉందనింది. మీరే పొగుడుతా ఉన్నారే, ఇది కాదా సాక్ష్యం? ఎటువంటి హంగామా లేకుండా వెళ్లడము, అవగాహన చేసుకోవడము, ఒప్పందాలు. ఇక్కడ ఇమ్మీడియట్ గా ఆ ఉత్పత్తిని కూడా ప్రారంభించి పనులు ప్రారంభించేసి ఉద్యోగ అవకాశాలు అనేటువంటి జనరేట్ అవుతా ఉన్నాయి. అంతేకాకుండా 28,000 కోట్ల రూపాయలతో అరబిందో సంస్థకు సంబంధించింది గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ కూడాను అక్కడ ఒప్పందం చేసుకోవడం జరిగింది. అవి కూడాను పనులు అనేటువంటి జరుగుతూ ఉన్నాయి. అంటే 1,26,000 కోట్ల రూపాయలతో జగన్మోహన్ రెడ్డి గారు 2022లో దావోస్కి వెళ్ళినప్పుడు 1,26,000 కోట్ల రూపాయలతో ఒప్పందాలు చేసుకోవడము, అందులో ఉత్పత్తులు కూడా ప్రారంభించినటువంటి సంస్థలు ఉన్నాయి. ఎటువంటి హంగామా చేయలేదే, ఎటువంటి భజన లేదే. అప్పుడే క్లియర్ కట్ గా ఇది ఎప్పుడైనా అండి ఏ ముఖానందం చూసో, ఏ ముఖ వికారం చూసో, లేకపోతే ఆయన స్పష్టం చూసేసో పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టరు. చిత్తశుద్ధి ఉండాలి. లంచం లేకుండా, వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకోకుండా పారదర్శకతగా వాళ్ళ లైసెన్సులు అయితేనేమి ఏదైనా కూడాను స్పీడ్ గా చేసేసి ప్రభుత్వ సహకారం ఉంటే, రీసోర్స్ అవైలబుల్ ఉంటే కంపెనీలే వచ్చి పెట్టుబడి పడతాయి. మనం ఏదో హంగామాలు చేయడం కాదు కదా. ఇదంతా చూసేసి డబ్బాలు కొట్టుకొని, ఈ డబ్బాలు కొట్టారు కదా ఎల్లో మీడియా అంతా కూడాను, ఏమొచ్చాయండి వాళ్ళే చెప్పాలి. ఇది ఒక ఎపిసోడ్ అయితే ఇప్పుడు సెకండ్ ఎపిసోడ్ స్టార్ట్ అయింది చంద్రబాబు గారిది. ఈరోజు వెళ్లారట. రేపటి నుంచి చూడండి ఆ ఎల్లో మీడియా, ఈనాడు పత్రిక, ఆ టీవీ ఫైలు, ఆంధ్రజ్యోతులు, వీళ్ళు ఆ డప్పులు కొడతారు చూడండి.
ఏదో ఇందాక మనం చదివినట్టు గతంలో రాశారు కదా, అడుగు పెట్టి పెట్టగానే 5,000 కోట్ల పెట్టుబడి అంట. అది ఏమైనాయంటే తెలియదు. ఏరు విమానాలంట, మరి పైన తిరుగుతున్నాయేమో తెలియదు. స్పీడ్ అది రైళ్ళు అంట, మరి ఎక్కడెక్కడ స్పీడ్గా తిరుగుతున్నాయి, గాల్లో తిరుగుతున్నాయి. మరి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడాను ఆ కర్మాగారం ఉన్నట్టే మనకు తెలియదు. అలీబాబా అంట, ఆయన ఎక్కడున్నాడో తెలియదు. అలీబాబా గారు ఆ డేటా సెంటర్ పెడతా అన్నాడంట. వచ్చేసేసి ఎందుకయ్యా జనాలను ఇంకా మోసం చేస్తా ఉన్నారు? కాస్తైనా నిజాలకి వాస్తవాలకు దగ్గరగా రాయండి. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు అనేటువంటిది ఎవరి హయాంలో వచ్చాయి? మేము కూడా చేశాము. ఈ పెట్టుబడులే కాదు, చాలా కంపెనీలు వచ్చాయి. దావోస్లో సంబంధించిందే కాదు, కడప కొప్పర్కి సంబంధించిన ఈఎంసీలో ఎన్ని ఫ్యాక్టరీలు ఎన్ని ఓపెన్ కాలేదు. అదేవిధంగా తిరుపతిలో కావచ్చు, విజయవాడలో కావచ్చు, ఇవన్నీ కూడా ఏ రోజు చెప్పుకోలేదే. ఆ ప్రచారం అనేటువంటిది లేదే. అది మన బాధ్యత ప్రభుత్వాలది. ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేయడము, రాష్ట్ర అభివృద్ధిని తీసుకుపోవడము, పరిశ్రమలు తీసుకురావడము, వాళ్ళకు తోడ్పాటు ఇవ్వడము ఎవరైనా కూడా ప్రభుత్వ బాధ్యత. ఆయన ముఖానందం చూసో, ఆయన ముఖంలో అందం చూసేసో, ఈయన చూసేసో రారు పెట్టుబడిదారులు. ఏదో డబ్బాలు కొడితే రారు. సో రేపటి నుంచి మరోసారి ఆ ఎలివేషన్స్ అన్ని కూడాను ఒక్కసారి చూసే ముందు వీటికి సమాధానాలు చెబుతూ ఆ రోజు పత్రికలకి ఆ ఎల్లో మీడియా డబ్బా కొడితే బాగుంటుంది అనేటువంటిది ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం.